ఆస్ట్రేలియాలో కోలాస్ అనే ఎనిమల్స్ చాలా డేంజర్లో ఉన్నాయంట. రీసెంట్గా ఆస్ట్రేలియాలో పార్లమెంట్ కమిటీ సంవత్సరం పొడుగునా ఎంక్వైరీ చేసి సర్వే చేసి గవర్నమెంట్ కనుక కఠిన చర్యలు తీసుకోకపోతే 2050 కల్లా కోలాస్ అసలు కనిపించకుండానే పోతాయంట. కోలాస్ అనే ఎనిమల్స్ కేవలం ఆస్ట్రేలియాలోనే ఉంటాయి, ప్రపంచంలో ఇంకెక్కడా కనిపించవు. కోలాస్ని ఆస్ట్రేలియా కల్చర్లో భాగంగా ఐకానిక్ ఎనిమల్స్ ఆఫ్ ఆస్ట్రేలియా అని కూడా అంటుంటారు. దే ఆర్ ఐకానిక్ టు ఆస్ట్రేలియా. వీటికి బాడీ అంతా చాలా ఫర్ ఉంటుంది, టైల్ ఉండదు, తోక ఉండదు కోలాస్కి. దాంతోపాటు కోలాస్ యొక్క ముక్కు స్పూన్ షేప్లో ఉంటుంది, ఫేస్ రౌండ్గా ఉంటుంది. వీటిలో ఉన్న విశేషం ఏంటంటే రోజుకు 18 నుంచి 20 గంటలు నిద్రపోతూనే ఉంటాయి. చెట్ల పెద్ద పెద్ద ఫారెస్ట్లో పై భాగాన, చెట్టులో ఉన్న పై భాగాన పడుకుని చెట్టుని హత్తుకుని నిద్రపోతూ ఉంటాయి అన్నమాట. ఈ కోలాస్ చాలా అందంగా కూడా ఉంటాయి, బేబీ కోలాస్ ఇంకా బాగుంటాయి. అయితే ఈ కోలాస్ ఎందుకు అంతరించిపోతున్నాయి? చాలా కారణాలు ఉన్నాయి. 1920లో ఎక్కువగా ఆ టైంలో కోలాస్ మీద ఫరుని అక్రమంగా అమ్మడానికి లక్షల కొలది కోలాస్ని చంపేసేవాళ్ళు పోచర్స్, వేటగాళ్ళు చంపేసేవాళ్ళు. ఆ తర్వాత అడవులు నరికేయటం, ట్రీస్ని కొట్టేయటం, దాంతో కోలాస్ చచ్చిపోతున్నాయి, అంతరించిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో కోలాస్ ఎక్కువగా ఎందుకు కనపడకుండా పోతున్నాయి అంటే ఆస్ట్రేలియాలో బుష్ ఫైర్స్, ఆస్ట్రేలియా అడవుల్లో ఫైర్స్ రావటం, కార్చిచ్చు రావటం అన్నమాట. ఈ కోలాస్ ఎక్కువగా బుష్ ఫారెస్ట్లో ఉంటాయి. ఈ బుష్ ఫారెస్ట్లు తగలబడిపోవడంతో లాస్ట్ ఇయర్ చూసాం మనం, కొన్ని వేల కోట్ల జీవాలు ఆస్ట్రేలియా బుష్ ఫైర్స్లో తగలబడిపోయాయి. దానిలో కోలాస్ కూడా నాశనం అయిపోయాయి అన్నమాట. అర్జెంటుగా కనుక గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే కోలాస్ ప్రమాదం ఉంది. చాలామంది కోలాస్ని బియర్స్ అనుకుంటారు, కానీ కోలాస్ వేరు, బేర్స్ వేరు. కోలాస్ అనేవి మార్సూపియల్స్, MARSUPIALS. మార్సూపియల్స్ అంటే మార్సూపియం అనే మాట నుంచి వచ్చింది. ఇప్పుడు మీరు కంగారూస్ చూస్తుంటారు. కంగారు బేబీస్ని తన పౌచ్లో, తన పొట్ట కింద భాగాన్ని పెట్టుకుని చిన్నప్పుడు పెంచుద్ది. అదేవిధంగా కోలాస్ కూడా తమ అబ్డామిన్లో బేబీస్ని పెట్టుకుని పెంచుతాయి అనమాట, ఒక పౌచ్ ఏర్పాటు చేసుకుని. అందుకని మార్సూపియన్స్ అంటారు, మార్సూపియల్స్ అంటారు. కానీ బియర్స్ మార్సూపియల్స్ కాదు. కంగారూస్, కోలాస్ వీటిని మార్సూపియల్స్ అంటారు. మార్సూపియల్స్ అనేవి మ్యామల్స్లో ఒక సబ్ క్లాస్ అనమాట. పిల్లల్ని చిన్నగా ఉన్నప్పుడు పౌచ్లో క్యారీ చేసి ప్రొటెక్టివ్ కేర్ ఇస్తాయి. సో మీరు బేబీ కోలాస్ని చూస్తే మీకు అర్థమవుద్ది ఎంత జాగ్రత్తగా కోలాస్ వాళ్ళ బేబీస్ని ప్రొటెక్ట్ చేస్తుంటాయో. అన్యాయం ఏంటంటే కోలాస్ మనకి ఇంకా కనుమరు కాబోతున్నాయి. 2050 కల్లా కోలాస్ కనిపించవంట. ఇమీడియట్గా ప్రపంచం, ఆస్ట్రేలియా గవర్నమెంట్ వీటిపైన యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే జీవ వైవిధ్యం ఉన్నప్పుడే మానవ మనుగడకి అందం ఉంటుంది, అర్థం ఉంటుంది. అలా లేనప్పుడు మానవుడు ఉన్నా లేకపోయినా ఒకటే. ఈ టాపిక్ మీద నోట్స్ కావాలంటే బాలలత CSBIS అకాడమీ అనే టెలిగ్రామ్ ఛానల్లో PDF పొందొచ్చు.